హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ప్రథమోధ్యాయంలో 7-8 శ్లోకాలు. ఇవి సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు అక్కడ ఎలా ఉంది యుద్ధరంగంలో అని. సంజయునికి ఆ వరం వలన అక్కడ జరిగేది ఏంటో అన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మన పక్షమున ప్రధాన యోధులున్నారు, సేనానాయకులున్నారు. ఎవరెవరున్నారు? భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు. ఇంతమంది ఉన్నారు. మీరెందుకు భయపడతారు? వీళ్ళందరూ కూడా మన సేనని రక్షిస్తూ మరి ఎలా యుద్ధం చేయాలో చెప్తూ ఉంటారు. ఆ పెద్దవాళ్ళు చెప్పే సలహాని వీళ్ళు పాటిస్తూ చేస్తే యుద్ధం తప్పక మనవాళ్లే గెలుస్తారు అని సంజయుడు ధృతరాష్ట్రుని బెంగపడవద్దని చెప్తున్నాడు. పెద్దవాళ్ళ మాట వినకపోతే ఏం జరుగుతుందో ఒక కథలో తెలుసుకుందాం. అమ్మ మాట వినాలి. అమ్మ మాట కథ పేరు. ఒక అడవిలో ఒక కోతి ఉండేదన్నమాట, చిన్న కోతి పిల్ల. ఆ పిల్ల తల్లి చెప్పినట్టుగానే వింటున్నట్టుగానే ఉండేది. మళ్ళీ తర్వాత తల్లి అటు వెళ్ళాక తన పని తను చేసుకుంటూ పోయేది, అల్లరి కోతి. ఆ కోతికిని నీటిలో ఉన్న ఒక తాబేలుకి స్నేహం కుదిరింది. కోతి ఏం చేసేదంటే పళ్ళు, గింజలు, అడవిలో ఉండేవన్నీ రకరకాలవన్నీ దొరికేవన్నీ ఇస్తే తాబేలు తింటూ ఉండేది. తాబేలేమో కోతికి నీళ్లలో దొరికే శంకులు, ఇంకా రాళ్ళు, రకరకాల రంగులు, పూసలు ఇలాంటివి దొరికితే అది ఇచ్చేదనమాట. అలా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారు. తాబేలు చక్కగా నీళ్లలో తిరుగుతూ ఉంటే కోతికి కూడా నీళ్లలో తిరగాలి, తాబేలులాగా తిరగాలి అని అనిపిస్తే ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని ఏం చేసిందంటే కోతి చిన్న సలహా ఇచ్చింది. తాబేలు చిన్న అట్ట ముక్క, చెక్క ఇవన్నీ తీసుకుని చిన్న పడవలా చేసుకుంది. బుల్లి కోతి కదా, ఆ పడవలో ఎక్కుతూ అది నీళ్లలో తేలుతూ ఉందన్నమాట. అలా తాబేలుతో తిరుగుతూ ఉంటే తల్లి చూసింది, కోప్పడింది. నువ్వు అలా వెళ్తున్నావు, నువ్వు నాకు లేక పుట్టావు, నువ్వు అలా వెళ్తూ ఉంటే నీళ్ళల్లో మునిగిపోతే ఏమవుతుంది అంటే, నేను పడవ చేసుకున్నానమ్మా అంది. పడవ చేసుకుంటే ఒక్కోసారి పడవ కుదరకపోతే ఏం చేయాలి? మనం దానికి ఆలోచించాలి పరిష్కారం, అప్పుడు ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఆలోచించావు నీళ్ళలో వెళ్ళడానికి ఏం చేయాలో, పడవ చేసుకున్నావు. ఒకవేళ పడవ మునిగిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు ఈత రాదు కదా. తాబేలైతే నీళ్ళలో ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు అని అంటే, నువ్వు అలాగే అంటావమ్మా, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వమ్మా అని ఏడ్చింది. సర్లే కానీ అని చెప్పి తల్లి గమనిస్తూనే ఉంది పిల్లని. తల్లి ఎప్పుడూ కూడా పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది, ఏం చేస్తారో అని చెప్పి సలహా ఇచ్చిన. ఒకరోజు ఏం జరిగిందంటే, అలాగ ఆడుకుంటూ ఉన్నారు ఈ తాబేలు పిల్ల కోతి. ఆడుకుంటూ ఉంటే సడన్గా నిన్న మాకు వచ్చింది పెద్ద గాలి. అలా ఆ విధంగా పెద్ద గాలి వచ్చేసింది. పెద్ద గాలి వచ్చేస్తే నీళ్లు అటు ఇటు కదులుతూ ఉంటేది. ఇక పడవ మునిగిపోతుందనమాట. అప్పుడు తాబేలు ఏం చేసిందంటే, మిత్రమా నా మీదకి ఎక్కు, నేను చక్కగా తీసుకెళ్తాను, నా మీదకి కూర్చో అంది తాబేలు. ఇక ఏం చేసేది లేక, దానికి ఈత రాదు కదా. వెంటనే తాబేలు మీదకి ఎక్కి కూర్చుంది. తాబేలు మీదకి ఎక్కి కూర్చుంటే తాబేలు మీదకి ఎక్కితే ఆ బరువు ఎక్కువైపోయింది, కోతి బరువు ఎక్కువైపోయి తాబేలు పాపం నీటిలో కుంగిపోతుంది. అయ్యో మిత్రమా, నేనేం చేయలేకపోతున్నాను మిత్రమా, నీటిలోకి వెళ్ళిపోతున్నాను, నువ్వెలాగో నేను బాగానే ఉంటాను, మరి నువ్వెలాగా, నీ స్నేహం ఎలాగా, నువ్వెలాగా నాకు అని చెప్పి ఏడ్చేస్తుంది. నిన్ను ఎలా రక్షించాలి నేను అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటే కోతికి కూడా ఏడుపు వచ్చింది. అప్పుడు అమ్మ గుర్తొచ్చింది కోతికి. అయ్యో, అమ్మ చెప్పిన మాట వినలేదే, నేను అమ్మ చెప్పినట్టుగా నేను నీటిలో మునిగిపోయేటప్పుడు ఏం చేయాలని ఆలోచించలేదే, అమ్మకి చెప్పకుండా వచ్చానే అని ఏడుస్తూ ఉంది. అక్కడే ఉన్న తల్లి గాలి రాగానే వచ్చేసింది అక్కడికి. వచ్చేసి వెంటనే దమ్మ బుజ్జి ఇట్రా నాన్న అని చెప్పి ఒక కర్ర ఇచ్చింది, అందుకోమని. కర్ర అందుకో నాన్న, నేను లాగుతాను నేను బయటికి ఒడ్డుకి అని చెప్పి పెద్ద కర్ర పడేసింది అనమాట, చెట్టు దగ్గర ఉన్నది. దాన్ని గవాలన పట్టుకోగానే కర్రను పట్టుకుని తల్లి అలా లాగేసి భుజానికి ఇలా వేసుకుంది. తల్లి భుజం మీదకి ఎక్కి కూర్చుంది. తల్లినో ముద్దులు పెట్టేసుకుంది. ఇద్దరు కూడా అలాగా ఆలింగనం చేసుకున్నారు.
చూసావమ్మా, నేను చెప్పిన మాట వినాలి, నువ్వు వినలేదు అంటే, అమ్మా తప్పకుండా నీ మాట వింటానమ్మా ఇక నుంచి, కానీ తాబేలు ఫ్రెండ్షిప్ కూడా వదలనమ్మా, నీ మాట కూడా వింటాను, నీళ్ళలోకి వెళ్ళనులే అంది. అలా మనం పెద్దవాళ్ళ మాట వినాలి. ఈ శ్లోకంలో అదే చెప్పారు. అంతంత పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎందుకు యుద్ధం ఓడిపోతాము? అసలు పెద్దవాళ్ళ మాట వింటే ఇంతదాకా వస్తుందా అనేదే సంజయుని యొక్క శ్లోకంలోని అర్థం. హరే కృష్ణ.